ప్రభుత్వం ఆ శాఖ ఈ శాఖ అని లేదు, ప్రతి దాంట్లోనూ తమ చేతివాటాన్ని ప్రదర్శించారు వైసీపీ నేతలు. ఇటు టీటీడీ కూడా గట్టి అంటే నష్టాన్ని మిగిల్చారనే చెప్పొచ్చు. సో శ్రీవాణి ట్రస్ట్ నిధులకు సంబంధించి అంటే వేరే ఆలయాలకు మళ్లించి అది అవసరం ఉన్నా లేకపోయినా వేరే ఆలయాలకు మళ్లించి సో అక్కడ కూడా చేతివాటం ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీకి భారీ నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. అటు వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో కానివ్వండి, అలాగే ఇంజనీరింగ్ లో పని విషయంలో కానివ్వండి, అలాగే అన్నప్రసాదాల విక్రయాలకు సంబంధించి వీటికి ప్రతి దాంట్లోనూ తమ చేతివాటాన్ని ప్రదర్శించారని తెలుస్తోంది. సో దీనికి సంబంధించి టీటీడీకి తీవ్ర నష్టం అంటే ఉండి ఆదాయం కూడా భారీగా తగ్గిందని కూడా తెలుస్తోంది. దాదాపుగా శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి 550 కోట్ల వరకు కూడా నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలను ఉల్లంఘించి తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా టీటీడీ ఖజానాకు ఏకంగా 520 కోట్ల వరకు గండిపడింది. బాగున్న ఆలయాలకు కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధులు కేటాయించారు. ఆ వ్యవహారంలో ముఖ్యులకు 20% వాటా దక్కినట్లు వెల్లడైంది. వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలోనూ నిబంధనలకు తూట్లు పొడిచారు. ఇంజనీరింగ్ పనులకు సహేతుక కారణాలు లేకుండా భారీగా నిధులు కేటాయించారు. అన్న ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొనుగోలులో నిబంధనలు పాటించకపోవడంతో దేవస్థానం ఖజానాకు 15 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా అన్న ప్రసాదాల రుచి నాణ్యత దెబ్బతిన్నాయి. ఇవే విజిలెన్స్ విభాగం నిర్ధారించిన అంశాలు. సుమారు 18 అంశాలపై లోతుగా విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు సమగ్ర నివేదికను డైరెక్టర్ జనరల్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. నిధులతో ముడిపడిన అంశాలే కాకుండా కొండపై దాతల కాటేజీల నిర్మాణానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా రాజకీయ ఒత్తిళ్లతో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారని వారు గుర్తించారు. కొండపై రెవెన్యూ తదితర విభాగాల్లో అవినీతి పెచ్చిరిల్లిందని, ముఖ్యంగా దుకాణాలు తట్టల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కొందరు అధికారులు అక్రమంగా కోట్లు ఆర్జిస్తున్నారు అని తేల్చారు. చెప్పి కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లాగానే అటు ముఖ్యమంత్రితో పాటు డీజీపీ అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పలువురు ఫిర్యాదు చేశారు. మరోవైపు చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిగా తిరుమలలోనే ప్రక్షాళన ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలో గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి అవకతవకలపై స్టేట్ విజిలెన్స్ అధికారులతో విచారణకు కూడా ఆదేశించారు. స్టేట్ విజిలెన్స్ అధికారులు తిరుపతికి చేరుకొని గత 2 నెలల్లో కూడా తిరుమలలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితుంది. టీటీడీలోని పలు విభాగాల్లో వాళ్ళు సోదాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బందిని అంతా కూడా ప్రశ్నించారు. ప్రధానంగా చూసుకుంటే తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి నిధుల్లో మళ్లింపు జరిగింది. ఇక్కడ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితుంది. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి ఇప్పటికే దాదాపు 1500 కోట్లు టీటీడీకి విరాళాలుగా కూడా వచ్చింది. ఈ నిధులన్నిటి కూడా టీటీడీలో ఉన్నటువంటి ఆలయాలతో పాటు టీటీడీ ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే అర్జీల ద్వారా కూడా అన్ని ఆలయాలకు నిధులు కేటాయిస్తూ ఉంటది. ఈ నిధుల కేటాయింపులో అభివృద్ధి అవసరం లేకపోయినప్పటికి కూడా కొందరు నిధులు కేటాయించి అక్కడ అవకతవకలు పాల్పడినట్టు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇలా 100 కోట్ల రూపాయలు నిధులు కూడా దుర్వినియోగం అని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. మరో పక్క శ్రీవారి ప్రసాదాల తయారీకి టీటీడీ ప్రతి ఏటా దాదాపు 550 కోట్ల పైగా నిధులు వెచ్చించి ముడి సరుకులను కూడా కొనుగోలు చేస్తుంది. ఈ ముడి సరుకుల కొనుగోలులో నాణ్యత లేని ముడి సరుకులు కొనుగోలు చేసి భారీగా కమిషన్లు కూడా దండుకున్నారని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మరో పక్క ప్రతి ఏటా కూడా టీటీడీ బడ్జెట్ లో ఇంజనీరింగ్ పనుల కోసం టీటీడీ 250 కోట్ల నిధులను కూడా మంజూరు చేస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 3000 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులకు కూడా నిధులు మంజూరు చేశారు. అవసరం లేకపోయినప్పటికీ కూడా నిధులను మంజూరు చేసి కమిషన్ రూపంలో భారీగా నిధులు దుర్వినియోగం అయినాయని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక
శ్రీవారి దర్శనార్థం వచ్చేటటువంటి ప్రముఖులకు కేటాయించే విఐపి బ్రేక్ దర్శన టికెట్ లో కూడా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి అలాగే కరుణాకర్ రెడ్డి పాలక మండలి హయాంలో భారీగా టికెట్లు కూడా అవినీతికి పాల్పడ్డారు. అవసరం లేకపోయినప్పటికి కూడా అవసరానికి మించి కూడా టికెట్లు కేటాయించారు. ఈ టికెట్ల కేటాయింపులో కూడా భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఈ బ్రేక్ దర్శన టికెట్ల జారీలో కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇలా తిరుమలలో ఉన్నటువంటి రెవెన్యూ అలాగే పలు విభాగాల్లో కూడా భారీగా అవినీతి చోటు చేసుకుందని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. దాదాపు 2 నెలల పాటు వాళ్ళు టీటీడీలో ఉన్నటువంటి విభాగాలన్నింటిలో కూడా తనిఖీలు నిర్వహించి దీనిపై నివేదికను సిద్ధం చేసి ఇప్పటికే డీజీకి సమర్పించారు. ఈ నివేదిక ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో వారందరిపై కూడా టీటీడీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. పవన్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.